తెలుగు కథ వింటారా ఛానల్కి స్వాగతం. శేషయ్య భూమయ్యలు ఆ ఊర్లో ప్రముఖ వ్యాపారస్తులు. వారిద్దరి మధ్య గట్టి పోటీ ఉండేది. ఒకరోజు ఒక యువకుడు భూషయ్య వద్దకు వచ్చాడు. పద్దులు రాసుకుంటున్న భూషయ్య కాసేపయ్యాక తల ఎత్తి ఎవరన్నట్టు అతడి కేసి చూశాడు. అయ్యా, నా పేరు తిరుపతి. శేషయ్య గారి వద్ద గుమస్తాగా పనిచేసేవాణ్ణి. అక్కడ జీతం సరిపోక మానేశాను. మీ దగ్గర ఏమైనా ఖాళీ ఉంటే చేస్తాను అని అన్నాడు. భూషయ్య క్షణం ఆలోచించి, ఇక్కడ కూడా కొంతకాలం పనిచేశాక మళ్ళీ జీతం పెంచమని అడగవని నమ్మకం ఏంటి అని అన్నాడు. జీతం సరిపోదు అని అనిపిస్తే అప్పుడు పెంచమని అడగడంలో తప్పు లేదు కదండి అన్నాడు తిరుపతి. నిన్ను పనిలోకి తీసుకుంటే నాకు ప్రత్యేకంగా ఏమైనా లాభం ఉందా అని అడిగాడు భూషయ్య. మీరు అనేది నాకు అర్థం కాలేదు. ప్రత్యేకంగా అంటే దాని అర్థం ఏమిటో వివరించండి అని అన్నాడు తిరుపతి వినయంగా. అదే, అక్కడ వ్యాపారానికి సంబంధించి ఎలా నడుస్తుంది లాంటి విషయాలు నాకు చెప్పగలవా అని అడిగాడు భూషయ్య. అది కుదరదండి, ఎందుకంటే అక్కడ రహస్యాలు మీకు చెప్తే మీరు నన్ను పనిలోకి తీసుకోరు అన్నాడు తిరుపతి. ఎందుకని అని అడిగాడు భూషయ్య. ఇక్కడ విషయాలు మళ్ళీ అక్కడ చెప్పవని నమ్మకం ఏమిటి అని తిరిగి మీరే అడుగుతారు అని అన్నాడు తిరుపతి. ఈ జవాబు వింటూనే భూషయ్య నవ్వుతూ, తిరుపతి, నీ జవాబు నీ తెలివితేటలనే కాదు నిజాయితీని కూడా తెలియజేస్తున్నది. నాకు ఆ శేషయ్యకు వ్యాపారంలో పోటీ గాని గుమస్తా విషయంలో పోటీ లేదు. సరేరా, వచ్చి పనిలో చేరు అంటూ పనిలోకి తీసుకున్నాడు. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.